హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈవెంట్లు ఏర్పాటు చేశారు. యువత ఫుల్ జోష్తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మణికంఠ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. మణికంఠ, చెప్పండి పూర్తి వివరాలు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వైబ్స్ ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. 2025కు గ్రాండ్గా 2026కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యారు. నగరంలో ఎక్కడ చూసినా కోలాహలం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పబ్బుల్లో, రెస్టారెంట్లో, అలాగే రిసార్ట్లు, ఫామ్ హౌస్లతో పాటు కొన్ని కన్వెన్షన్ సెంటర్లో ఈ పార్టీలు అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున డీజేలతో పాటు ప్రముఖ పాటలు పాడిస్తూ ఉన్నారు. అలాగే లిక్కర్ తీసుకున్న వాళ్ళకి మన మాదాపూర్ వద్ద శిల్పారామం ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ ఏ స్థాయిలో ఇక్కడ పూర్తిగా ఎక్కడ చూసినా కూడా జన సంచారంతోనే హైదరాబాద్ రోడ్లన్నీ మునిగిపోయాయని చెప్పవచ్చు. పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. మనం విజువల్స్ లో మన వీడియో జర్నలిస్ట్ సాయి చరణ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడికక్కడ ఎవరైతే ఈవెంట్లకు వెళ్లే వాళ్ళు ఉన్నారో, అలాగే వాళ్ళ యొక్క కొన్ని ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. దీంతో భారీగా చెప్పచ్చు. ఇప్పటికే నగర వ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు వాళ్ళైతే ఏర్పాట్లు చేసుకున్నట్లుగా కూడా తెలిసింది. మరోవైపు పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తునే ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారుగా నగరంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అలర్ట్ సుమారు 150 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్టులు అయితే పోలీసులు నిర్వహిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించేందుకు నార్కోటిక్స్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలో సుమారుగా రాత్రి 7 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే నిర్వహించడం ప్రారంభించారు. ప్రస్తుతం కొంతమంది మద్యం సేవించి వెహికల్స్ నడుపుతూ పోలీసులకు చిక్కినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం వాళ్ళ యొక్క బండ్లు కూడా పోలీసులు అయితే సీజ్ చేసిన పరిస్థితి కూడా కనబడిస్తూ ఉంది. మరోవైపు రోడ్ల వద్ద వాళ్ళ రిలేటివ్స్ వద్దకు వెళ్లే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర రోడ్ల చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఈవెంట్ ఎవరైతే ఈవెంట్లలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళంతా ఈవెంట్లు లోపలికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా లోపల ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈవెంట్లకు వివిధ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా రోడ్ల మీద ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరో 2 గంటల్లో న్యూ ఇయర్ రాబోతుంది. హైదరాబాద్ నగరవాసులు అన్ని విధాల ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రాండ్ గా 2026కు వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ నగరవాసులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ మణికంఠ. ఇక